ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే ఒక మనిషి మాత్రమే భూమి మీద బతకాలా, వేరే జీవులకి వేరే వాటికి వేరే జీవులు వేటికి కూడా ఇక్కడ ఈ భూమి మీద బతికే హక్కు లేదా? 64 లక్షల మంది జీవరాశుల్లో మనిషి ఒకడంతే. కానీ మనిషికి చాలా తెలివి ఎక్కువ ఉండడం వల్ల మిగతా అన్ని జీవరాశుల్ని కంట్రోల్ చేస్తున్నాడు. కొన్ని జాతులు అయితే చాలా అంతరించిపోయినాయి కదా. అయితే డాగ్ లవర్స్ కానీ లేకపోతే యానిమల్ లవర్స్ అనేది ఏంటంటే కుక్కలకు సంబంధించి సరే కేసెస్ ఉండొచ్చు, కానీ వాటిని స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ లేకపోవడం వల్ల సమస్య వస్తుంది. ఫుడ్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే, ఫుడ్ లేకపోతే మనకు ఫుడ్ లేకపోతే మనం ఏం చేస్తాం? అరుస్తాం కదా వేరే వాళ్ళ మీద. అవి కరుస్తున్నాయి. ప్లస్ చేయాల్సింది ఏంటంటే లోకల్ బాడీస్ అంటే స్థానిక గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలో, లేకపోతే ఢిల్లీలో ఉంటే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషను ఆ స్ట్రీట్ డాగ్స్ని తీసుకెళ్ళి వాళ్ళు వాటిని కుటుంబ నియంత్రణ చేయించాలి. వాటిని పట్టుకెళ్ళి కుటుంబ నియంత్రణ చేయిస్తే గనక వాటి సంతతి తగ్గుతుంది. మనుషులకి కుటుంబ నియంత్రణ ఎమర్జెన్సీ సమయం నుంచి వచ్చింది, బట్ స్ట్రీట్ డాగ్స్ కుటుంబ నియంత్రణ లేదు కదా. సో దానివల్ల వాటి సంఖ్య ఎక్కువ అవుతుంది. సో బర్త్ కంట్రోల్ ఆపరేషన్ కనుక చేయిస్తే గనక ఈ ఇబ్బంది ఉండదు. అంటే మనిషి ఒక్కడే బతకాలా, మిగతా వాళ్ళు ఎవరు బతకకూడదా? ప్లస్ స్ట్రీట్ డాగ్స్ వల్ల అవి తినే వాటి వల్ల ఎకలాజికల్ బ్యాలెన్స్. ఇప్పుడు మీరు పులి ఉందనుకోండి, పులికి ఖచ్చితంగా శాకాహార జంతువులు మాత్రమే తింటుంది. అంటే డీర్, పులి ఉన్న చోట ఖచ్చితంగా కూడా డీర్, జింక లాంటివి ఉండాలి. పులి జింకను తింటుంది, జింక ఇంకా వేరే వాటిని తింటుంది. తర్వాత పాములు ఉన్నాయి, పాములు ఎలుకలను తింటాయి. ఇట్లా స్ట్రీట్ డాగ్స్ లేకపోవడం వల్ల కూడా ఎకలాజికల్ బ్యాలెన్స్ అన్నది తప్పుతుంది. ఈ సృష్టియే ఒకదానికొకటితో సంబంధం ఉంది అని యానిమల్ లవర్స్ చెప్తారు. అట్లా మీరు అన్ని చంపుకుంటూ పోతే, లేకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టు షెల్టర్ హోమ్స్లో వేస్తే, షెల్టర్ హోమ్స్లో వాళ్ళకి వేరే జీవి అన్నది కనిపించకపోతే ఒకటికొకటి దాడి చేసుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ ఏంది, ఒకదాని మీద ఒకటి దాడి చేసుకుంటూ ఉంటాయి. మామూలుగా వదిలేస్తేనే దాడి చేసుకున్నాయి. అటువంటి షెల్టర్ హోమ్స్ ఎట్లా సాధ్యం? పైగా 10 లక్షలకు పైగా స్ట్రీట్ డాగ్స్ ఒక్క ఢిల్లీ మహానగరంలోనే ఉన్నాయి. వాటికి అంత షెల్టర్స్ లేవు కదా. 10 లక్షల మందికి 10 లక్షల సంబంధించిన వాటిని ఎక్కడ 10 లక్షల వాటిని ఉంచుతారు? అంత మెకానిజం లేదు కదా. సుప్రీంకోర్టు తీర్పు ఈ విధంగా కరెక్ట్ కాదు అని డాగ్ సంబంధించిన లవర్స్, ఎందుకంటే దాదాపు ఇవాళ రేపు ప్రతి 10-15 ఇళ్లలో ఎవరో ఒకళ్ళు స్ట్రీట్ డాగ్స్ కానీ, స్ట్రీట్ డాగ్స్ అనే కాదు డాగ్స్ని పెంచుకుంటున్న పరిస్థితి మనకుంది కదా. సో అయితే రెండో సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎవరికి బాధ వాళ్ళకి తెలుస్తుంది. మీ పిల్లల్ని గరిస్తేనో లేకపోతే మీ వాళ్ళ మీదకి వస్తేనో మీకు రేబీస్ సోకితేనో మీ సంబంధించిన వాళ్ళ అవుతుంది. ఆ డాగ్ లవర్స్ ఏందో వాళ్ళ ఇంటి ముందు వదిలేద్దాం స్ట్రీట్ డాగ్స్ని. ఇప్పుడు ఏం చేస్తున్నారు మున్సిపాలిటీస్లో, బర్త్ కంట్రోల్ సంబంధించి అన్ని చోట్ల ఇంప్లిమెంట్ కావట్లేదు. జిహెచ్ఎంసీలో కొంచెం ఇంప్లిమెంట్ అవుతుంది. ఎక్కడైతే తీసుకొచ్చున్నారో మళ్ళీ అక్కడే వదులుతారు. ఆ అపార్ట్మెంట్ ఆ వీధి ముందే వదులుతారు. మా అపార్ట్మెంట్ ముందు కూడా ఒక పర్మనెంట్గా ఒక స్ట్రీట్ డాగ్ ఉంటుంది. అపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నా. కొద్దిమంది ఏమంటారు, ఆ ఫీడ్ చేయడం అలవాటు చేస్తే గనక అవి అక్కడే ఉంటాయి, మీరు ఫీడ్ చేయకండి కొద్దిమంది చెప్తారు. దీనిలో యానిమల్ లవర్స్ ప్లస్ ఇది. అయితే ఒకటి నేను చెప్తాను, ఇప్పుడు చాలా మంది సినీ నటులు వాళ్ళు జాన్ అబ్రహం